అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో దోశ చూపిస్తున్నాను. దీని రుచి మహా అద్భుతంగా ఉంటుంది. తింటుంటే సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది. మీరే అంటారు అబ్బా ఎంత బాగుందో అని. అంత బాగుంటుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వారానికి ఒక 4 సార్లు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా. అస్సలు నూనె వాడకుండా చూపిస్తాను. ఇందులోకి ఒక మంచి చట్నీ కూడా చూపిస్తాను. పూర్తి వీడియో చూడండి. 2 వీడియోలకు వెళ్దాం. ముందుగా మనం రవ్వని నానబెట్టుకోవాలి. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా పులిసిన పెరుగు తీసుకోండి. మనం వెంటనే చేసుకుంటాం కాబట్టి పులిసిన పెరుగు అయితేనే మనకు కరెక్ట్గా ఉంటుంది. అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి గోధుమ రవ్వతో. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ వీడియోలు ఉన్నాయి, స్నాక్స్ వీడియోలు కూడా ఉన్నాయి, మంచి ఆరోగ్యకరంగా ఉండే వీడియోలు కూడా ఉన్నాయి. అవి కూడా చూసుకొని చేసుకొని తినండి. చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ పోసుకోండి. ఇప్పుడు రవ్వ అంతా నీళ్ళలో బాగా మిక్స్ చేసుకోండి. వంటలు లేకుండా, లమ్స్ లేకుండా అంతా ఒకసారి బాగా కలిపెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టాలి. అప్పుడే గోధుమ రవ్వ పెరుగులో బాగా నానిపోతుంది. ఈ లోపల మనం చట్నీ రెడీ చేసుకుందాం. చట్నీ కోసము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/4 కప్ అంతా వేయించిన పుట్నాల పప్పు వేసుకోండి. అందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లిపాయల రెమ్మలు, 1 స్పూన్ అంతా ఎండు కొబ్బరి పౌడర్ తీసుకోండి. ఇది నేను సూపర్ మార్కెట్లో తీసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే తురిమి వేసుకోండి. 1 స్పూన్ దాకా చాలు. కొంచెం కొత్తిమీర ఆకు, 1/4 టీ స్పూన్ అంతా జీలకర్ర, ఇందులోకి చిన్న చింతపండు ముక్క కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా నూరుకున్న దానిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని మిగతా పేస్ట్ కూడా ఇందులో పోసుకుందాం. వచ్చేసి కొంచెం చిక్కగా ఉంటేనే సరిపోతుంది, బాగుంటుంది. ఎక్కువ నీళ్ళు లేకుండా కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కోసం ఒక చిన్న తాలింపు అనేది మనం రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక చిన్న తాలింపు కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 5 సెకండ్లు ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మన చట్నీలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపెట్టుకొని రెడీ చేసుకోవాలి. అంతే, మనకి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వంతా పెరుగులో ఎంత బాగా నానిందో మీరే చూడండి. ఇలా నానితేనండి మనకు మిక్సీ గ్రైండర్లో వేసుకున్నప్పుడు మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా మిక్సీ గ్రైండర్లోకి మనం మార్చుకుందాము. ఇలా అంతా మిక్సీ గ్రైండర్లో వేసుకొని కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా అలాగే మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూడండి, అందులోనే వాటర్ ఉంది, అవే మనకు సరిపోతాయి. ఇలా మెత్తగా నూరుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకొని కొంచెం మిక్సీ గ్రైండర్లో వాటర్ పోసుకొని అవి కూడా ఇందులో వేసుకొని రుచికి తగ్గ కొంచెం ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు పిండంతా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 గరిటెలు పోసుకొని అలాగే వదిలేస్తే చాలండి. ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని చేయండి. 1 నిమిషం తర్వాత రెండవ వైపు తిప్పుకొని అది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా అంటే త్వరగా అయిపోతాయి, క్విక్గా అయిపోతాయి. జస్ట్ గోధుమ రవ్వను నానబెట్టుకొని చేస్తేనే సరిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు.
ఇందులోకి మనం ఒక్క చుక్క కూడా నూనె కూడా వాడలేదు. మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ దోశలు. ఇది పిల్లలకు కూడా పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారు. వారానికి ఒక 4 సార్లు చేసి పెట్టారంటే బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి మీకు ఎలా వచ్చిందనేది. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో పైన తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.